నెక్స్ట్ వచ్చేసి మాకు నవీన్ అన్న హ్మ్. అనే వ్యక్తి హ్మ్. కానీ స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగిండు. అతను మాకు హెల్పింగ్ నేచర్‌లో హ్మ్. మాకు కొద్దిగా సాయం చేశాడు. హ్మ్. మా సపోర్టింగ్ అంతా నవీన్ అన్న. అన్న మీ పేరన్న? నరేష్ అన్న. ఇక్కడ స్థానికులేనా? స్థానికులము జుబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆ! మేము ఇక్కడనే మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నాము. సో ఇప్పుడు మీకు బై ఎలక్షన్ వచ్చిందన్న. ఎవరిని గెలిపించుకుంటే బాగుంటది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మీ బతుకులు చేంజ్ అవుతాయి అనుకుంటారు? ఓకే. గత 10 ఇయర్స్ నుంచి అయితే ఆ! జుబ్లీహిల్స్ అనేది ఏది డెవలప్‌మెంటింగ్ అనేది ఇంతవరకు కనబడలేదు మాకు. ఆ! ఎటు పోయినా కూడా వన్ సైడ్ అని అన్నారు. హ్మ్. ఏది 10 సంవత్సరాల నుంచి. హ్మ్. మూడోది రావాలి సీట్ ఎక్కాలన్నది. హ్మ్. మూడోసారికి ఆ కార్ అనేది ఒక యాక్సిడెంట్ దాకా అయిపోయిందది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మాకు నవీన్ అన్న హ్మ్. అనే వ్యక్తి హ్మ్. ఆయన బడుగు బలహీనత నేతనా ఎవరో మాకు తెలియదు. హ్మ్. కానీ స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగిండు. అతను మాకు హెల్పింగ్ నేచర్‌లో హ్మ్. మాకు కొద్దిగా సాయం చేశాడు. హ్మ్. ఏ విధంగా సాయం చేస్తాడన్న? ఏ విధంగా అంటే మోస్ట్ ఏదుందంటే నాకు కన్ను తెరుచుకున్న అతని మీద ఎప్పుడంటే మా మమ్మీ విషయంలోనే కన్ను తెరుచుకున్నా. ఆ! ఈ హై టెన్షన్ వైర్ ఉన్నాయి కదా! ఆ! హై టెన్షన్ వైర్ల వల్ల ఆ! మా మమ్మీకి అర్థింగ్ వచ్చి ఆ! చనిపోవడం జరిగింది. ఓకే. ఒక 21 డేస్ ప్రైవేట్‌లో మేము చేసాం. ఆ! మాగంటి దగ్గరికెళ్ళి హ్మ్. అప్పుడు ఆయన ఒక 3 ఎమ్మెల్యేగా. ఇయర్స్ కింద ఎమ్మెల్యే ఉండే హ్మ్. ప్రెజెంట్‌గా. హ్మ్. అతని దగ్గరికెళ్ళి అన్న మా మమ్మీకి ఇట్లా అయింది. హ్మ్. ఒక 10 డేస్ అయిపోయింది. బయటికి పంపించేస్తాం అని అంటున్నారు. ఆ! బర్నింగ్ కేస్ అయింది ఆ! అని చెప్పేసానంటే అతను ఒకటే అన్నాడు. మీకు ఎందుకు మీరు అక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి అన్నారు. ఆ! అన్న మాకు హెల్పింగ్ చేయండి అన్న. మీరు ఇప్పుడు అన్నా కూడా అనలేదు. సార్ అన్నాం ఆ! అతన్ని. ఆ! సార్ మీరు మాకు హెల్పింగ్ చేయండి అంటే ఇంకొక పర్సన్‌ని చూపించి ఒక ముస్లిం అదే ఆ! చెప్పొద్దు. ఆ! ఇమాం గూడకెళ్ళండి. ఆ! అతను ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి మీ ఏమున్నాయి సమస్యలు చెప్పుమని అన్నారు. ఆ! ఎమ్మెల్యే నువ్వా అతనా? ఆ! ఇమాం గూడలో ఉంటాడు అతనా? ఆ! కాదు గదా! అవును. ఎమ్మెల్యే మీరు కాబట్టి ఆ! మాది గురించి మేమొచ్చినాం అవును. నీ దగ్గరికి. ఆ! గత 1:00కి వెళ్తే ఆయన తన దగ్గరికి అపాయింట్‌మెంట్‌కి ఆ! సాయంత్రం 5:30 వరకు మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఓకే. కేవలం ఏమైందంటే మధ్య తరగతి వాళ్ళం. ఆ! అవును. జుబ్లీహిల్స్‌కి దైవం నిర్ణయించినకి హ్మ్. ఇప్పుడు జుబ్లీహిల్స్ డెవలప్‌మెంటింగ్ అనేది హ్మ్. దైవ నిర్ణయం కాబట్టి దైవానికి సంబంధించిందే ఇది. ఆ! ఈ ఓటు. అవును. మా మమ్మీకి చెప్పిండతను. ఆ! ఎవరు నవీన్ అన్న. ఆ! యాదవ్. ఆ! నీకు ఆ హై టెన్షన్ వైర్ పోవాలంటే ఆ! నేను హెల్పింగ్ చేస్తా. ఆ! అన్న మా మమ్మీ ఇట్లా ఉందని చెప్పేసానంటే హాస్పిటల్‌లో మాకు కొద్దిగా ఆర్థికంగా సాయం చేశాడు. ఆ! చనిపోయే రోజు వచ్చి ఒక 5,000 ఇచ్చాడు. ఆ! తర్వాత 30,00,000 పెట్టి హ్మ్. మాకు కరెంట్ వైర్ తీపిస్తా అన్నాడు. హ్మ్. అతనికి ఏ పోస్ట్ లేదు అప్పటికి. అవును. దైవ నిర్ణయం వల్ల అతనికి ఈ రోజు నేషనల్‌లో ఆ! కాంగ్రెస్ నుంచి ఒక పోస్ట్ అనేది వచ్చింది. అవును. టికెట్ వచ్చింది. హ్మ్. మేము వన్ సైడ్‌గా గెలిపించుకుందామని అతన్ని మేము కోరుకుంటున్నాము. ఆ! ఇది మీరు పైకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. నవీన్ అన్నని వన్ సైడ్‌గా గెలిపియాలి. ఆ! నాకు జరిగిన అన్యాయము ఆ! వేరే వాళ్ళకి జరగద్దు. హ్మ్. అలాంటి యాక్సిడెంట్ జరగద్దు. ఆ! దేవుని దయ వల్ల ఆ! ఈ వైర్ తీపిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ! మాకు అదే చాలు. ఆ! 3 కోట్లు ఖర్చు చేసి ఆ! ఇప్పుడు వైర్ తీపిచ్చారు. ఆ! చూసుకోండి ఒకసారి హై అవును. టెన్షన్ వైర్లు అవి. అవును. 33 కే వాట్స్. ఆ! అయితే అవికి ఇప్పుడు పవర్ అయితే లేదు. ఓకే. ఆ! మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల నుంచి లేనిది హ్మ్. ఇప్పుడు మాకు ఒక భరోసా. స్వతంత్రం వచ్చిందన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం అది ఆ! దానివల్ల. ఆ! అది. నవీన్ అన్న ఓకే. ఆ! మా సపోర్టింగ్ అంతా నవీన్ అన్న. మరి అలిగేషన్స్ ఉన్నాయి కదా! మీరేమో మంచిగా చెప్తుర్రు కానీ ఆయన మీద కొంచెం అలిగేషన్స్ ఉన్నాయి. అట్లా ఇట్లా అని చెప్పి చెప్తుర్రు కదా! ప్రచారం చేస్తుర్రు కదా! అంటే అప్పుడు ఒక 30 ఇయర్స్ కింద మేము చిన్నగున్నాం. ఆ! 30 ఇయర్స్ కింద వాళ్ళ ఫాదరు ఆ! ఏదో ఆ! అదయింది. ఆ! మాకు గత 8 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి అయితే ఆ! అతని మీద ఏది ఏం లేదు. ఆళ్ళ తమ్ముడంటారా నా వెంకటన్న. ఆ! అంటే వెంకటన్న అని మేము ఎందుకంటున్నామంటే సార్ అనం మేము. ఆ! అన్న అని అంటాం. అంటే ఫ్యామిలీ మెంబర్ లాగానా అంతే. మీకు? ఆ! ఎందుకంటున్నామంటే తమ్ముడికి ఎప్పుడు ఎవరికైనా కోపం ఉంటది. అవును. అన్నకి నిదానం ఉంటది. అవును. అలాంటిది ఆ నవీన్ అన్న హ్మ్. హెల్పింగ్ నేచర్ ఉన్నాడు. హ్మ్. ఎవరితోని గొడవ పడొద్దు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తము హ్మ్. డ్యాడీ ఇట్లా కాదు అని అంటే హ్మ్. ఒక రౌడీని ఎందుకు చదివిపిస్తాడు? హ్మ్. ఒక బీటెక్ ఏదో ఉంది అన్నకి అవును. పోస్ట్. అవును. బీటెక్ చదువుకున్నాడు. బీటెక్. ఒక రౌడీ అయితే బీటెక్ ఎందుకొస్తాడు? అవును. తలవారు పట్టుకొని చాకు పట్టుకొని తిరగాలి. అవును. పోలీస్ స్టేషన్ తిరుగుతాడు. అవును. జైల్‌లో ఉంటాడు. అవును. ఏ రోజు ఎప్పుడు పోయేది లేదు గదా! అవును. పోయింది లేదు, చూసింది లేదు, ఏం లేదు. అది. అవును. అతని మీద జరిగేటివన్నీ ఏందంటే, మనం ప్రయాణం చేస్తుంటే ఎన్నో అడ్డంకాలు వస్తుంటాయి. ఆ! అవి జరుపుకుంటూ పోవాలి. ఓకే. నిదానంగా పోవాలి, నిదానంగా ఉండాలి. ఆ! అది. మరి నమ్మకం ఉందన్న నవీన్ యాదవ్‌ని గెలిపిస్తే మళ్ళీ అంటే మీకు ఏ విధంగా సాయం చేసి అట్లా అందరికి అన్నా సాయం చేస్తారని? ఇప్పుడు గెలవడా అని సమస్య గాదు. ఆ! మాకు హెల్పింగ్ నేచర్ ఉన్నాడా అదొక్కటి చూడండి. ఆ! నేనొక్కడు గాదు. ఆ! బోడబండకెళ్ళండి, హ్మ్. ఎర్రగడ్డకెళ్ళండి, హ్మ్. ఫిలింనగర్‌కెళ్ళండి. హ్మ్. మీకు ఎక్కడ పోయినా హెల్పింగ్ నేచర్ తప్ప ఇక వేరేది విషయం ఆయన మీద ఒక రిమార్క్ లేదు. ఓకే. ఒక మనిషికి మచ్చ అనేది ఎలా ఉంటదో, ఆ!
అదే మచ్చ మంచితనం అనేది ఆయనకు ఓకే మంచితనం అనే మచ్చుంది. ఉన్నది. ఇది దైవ నిర్ణయం. నాకు దక్షిణ వాడికి దైవ నిర్ణయం ఇది. మా మమ్మీ దీవెనలతోని మా మమ్మీకి హెల్పింగ్ చేస్తుండు, అతను విజయవంతం అవుతాడు. ఓకే అది మళ్ళీ నవీన్ యాదవ్ మీద ఎలిగేషన్ చెప్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి రౌడీ ఇబ్బంది పెడతారని. నవీన్ అన్న మీద ఎగ్యులేషన్ ఉందని అంటే అతను మంచోడు కాబట్టి మంచి దారి నడుస్తుంది కాబట్టి కొన్ని రాళ్ళు తగులుతాయి. గత 10 సంవత్సరాల నుంచి రౌడీగా ఏలింది ఎవరో అది పబ్లిక్ తెలుసా, నాకు తెలుసా, అది ఎవరు తెలుసో తెలుస్తుంది. అది అతను మాగంటి గోపీనాథ్ రౌడీని పెట్టుకొని పరిపాలన చేశాడు. అది 10 ఏళ్ళుగా. అది ఎవరో లోకానికి తెలుసు, అది పబ్లిక్ తెలుసు. ఒక్కసారి ఆయన యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఆయన పక్కకి 2 ఉంటారు. ఆ 2 నా ముందడ ఒక అతన్ని ఎస్ఆర్ నగర్ లో మీరు పబ్లిక్ లో తిరిగితే మీ పని చేస్తారని నా ముంగడ సిఐ కాబట్టి ఎవరు సిఐ ఆయన పేరుంది కానీ చెప్పొద్దు ఇప్పుడు ఇక్కడ. అతనికి వార్నింగ్ ఇచ్చారు. అతనికి ఇద్దరు వేసుకొని 3 వేసుకొని రౌడీజం చేసి హిందువుల మీద కమాన్లు గుడి కమాన్లు తీపియడము, ఇక్కడ శ్రీనగర్ కాలనీ సత్యసాయి కళ్యాణ మండపంలో పంతులు గారిని అరెస్ట్ చేపియడము ఉట్టిగానే. ఏమనంటే రౌడీజం. ఎవరన్నా ఏమని చేయాలంటే చూసుకోరా మీ జైలు పోరా అని చెప్పేసి పంపిస్తుండే. అతను లక్షలలో రౌడీజం చేశాడు. వాళ్ళు రౌడీజం ఎవరు అని అంటే వాళ్ళదే రౌడీజం. ఈ 10 సంవత్సరాల నుంచి రౌడీజం ఎవరు చేశారంటే వాళ్ళే చేశారు. ఒక మధ్య తరగతి మానవుడికి హెల్పింగ్ నేచర్ కాలేదు. అది రౌడీజం అని అంటే మాగంటి గోపీనాథ్కి రౌడీజం, నవీన్ అన్న రౌడీజం కాదు. అది నా 100% నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అది